కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అండతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాపు కార్పొరేషన్ వల్ల కాపులకు జరిగిన మేలేంటని ప్రశ్నించారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారి అండతో వచ్చినటువంటి ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, ఏం చేశారు మీరు? ఒక లోన్లు ఇచ్చారా? ఒక విదేశీ లోన్ ఇచ్చారా? కాపు కార్పొరేషన్ ఫండ్స్ ఎంత ఇచ్చారు? అదే దీనిలో ఈ కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద స్టడీ చేస్తాం. నేను ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని, ఎందుకంటే మీరు భాగస్వాములు కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొగ్గోలు పెడుతున్నారు. లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకు లేదని అడుగుతారు. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడేసి ఓట్లు వేశారు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేశారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజలే కారణం అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి బలిజలకు ఏం న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు.